Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఇక చిన్న సినిమాలకు పిఆర్ఓస్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనేది మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ప్రతి ఫ్యామిలీ మెంబర్, చిన్న సినిమాలు చేసే ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, టోటల్ టీమ్స్ అన్నీ ఇవి నేను ఇచ్చే అప్డేట్స్ని గమనించండి. మీరు అనవసరంగా లక్షల లక్షల రూపాయలు వీళ్ళకి తగలేటద్దు. పిఆర్ఓస్ అవసరమే లేదు చిన్న సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమా థియేటర్లో చూసే ప్రేక్షకులు లేరు, ఆడియన్స్ లేరు. చిన్న సినిమాను ఒక మీడియం రేంజ్ సినిమాలు 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు మీడియం రేంజ్ సినిమాలు ఇవి. సో ఇన్ని కోట్లు పెడితేనే మీడియం రేంజ్ సినిమాలు అంటే మనవి ఏదైనా మహా అయితే మన వాళ్ళు ఏం చేస్తారు, కోటిన్నర ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. అవి చాలా చిన్న సినిమాలు అనుకుంటారు, అవునా? వాటిని దేకే వాళ్ళు ఎవరూ లేరు. కొంచెం పచ్చిగా మాట్లాడతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చిన్న సినిమాలను ఎవరు చూసే పరిస్థితులు, మీరు ఎంత స్ట్రాంగ్ కంటెంట్ చేసినా ఏం చేసినా కూడా చూసే జనాలు లేరు, ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి, మీరు జనాల వరకు ఇన్ కేస్ మీరు అంత స్ట్రాంగ్గా మీరు కంటెంట్ ఉన్నా కూడా జనాలకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రెస్ వాళ్ళకు మనకు సపోర్ట్ చేయాలి. ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మధ్యలో పిఆర్ఓస్ అనే గుంట నక్కలు చిన్న సినిమాను చంపేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, నేను బేషరతుగా చెప్తాను, పిఆర్ఓ వల్లే చిన్న సినిమా చచ్చిపోతుంది. సో వీళ్ళని అవాయిడ్ చేయాలంటే ఒక్కటే సొల్యూషన్, మనము కొత్త పద్ధతులలో రిలీజ్లు అనేది ప్లాన్ చేసుకోవాలి. మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. సో సరికొత్తగా మనము యూట్యూబ్ ఛానల్స్నే ఒక థియేటర్గా మనం అనుకుంటే కొన్ని వేల ఛానల్స్లో, కొన్ని వేల థియేటర్స్లో మన చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. సో పిఆర్ఓస్ వీళ్ళకు ప్రెస్ మీట్లు పెట్టి, వీళ్ళకు కవర్లు ఇచ్చి, స్నాక్స్లు ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్ వాళ్ళకు స్నాక్స్ ఇద్దాం, కానీ ఏంటంటే అది ఇలా మన పద్ధతులలో వచ్చి ఈ కవర్ల సంస్కృతిని మొత్తం పక్కకు పెట్టేసి, సో మన కండిషన్స్లో మన ప్రెస్ వాళ్ళు వస్తే, ప్రెస్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కావాలి, వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి. అందరం సర్వైవ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఎవరి మీద మనకు ద్వేషం కానీ పగ కానీ ఏది ఉండదు. ఒకటే ఏంటంటే, నీ పిఆర్ఓస్ మీద ఇంత స్ట్రాంగ్గా నేను బిల్డ్ చేసుకుంటూ ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ నేను ముందుకెళ్తున్నాను. రీజన్ ఏంటి అంటే, ఈ సంస్కృతి వల్ల చిన్న సినిమా చచ్చిపోతుంది. సో అందువల్లే దాన్ని ఆపాలనే ఉద్దేశంతో, పిఆర్ఓస్ని ఆపాలనే ఉద్దేశంతోనే నేను వీడియోలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. పిఆర్ఓస్ నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే వీడియోలకి ఎక్కడెక్కడి నుంచో కదులుతున్నారు నాకు తెలుసు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ నేను చూస్తున్నాను. నేను ఫోన్స్ చేస్తున్నారనో, అగ్రెసివ్గా ఏదన్నా నన్ను డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనో, ఇవన్నీ వీటిని భయపడే మనిషిని కాదు నేను. ఏం చేసుకున్నా సరే పిఆర్ఓ వ్యవస్థ నాశనం అయిపోవాలి. ఆ పిఆర్ఓ వ్యవస్థ ఉంటే చిన్న సినిమా బాగుపడదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిఆర్ఓస్ ఎందుకు అవసరం లేదనుకుంటే, మనము డైరెక్ట్గా అన్ని ఛానల్స్ని మనమే పిలవచ్చు. ఎందుకంటే ఈసీ ప్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ నా కమ్యూనికేషన్లోకి వస్తున్నాయి. సో జస్ట్ మీరు ఈసీ ప్రెస్లోకి ఎంటర్ కావడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, సింపుల్గా మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టి, అన్నా నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను చిన్న మెసేజ్ చేస్తే చాలు నాకు. సో ఆటోమేటిక్గా ప్రెస్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ₹1 మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 0 బడ్జెట్లో మనము పబ్లిసిటీ చేసుకోవచ్చు. పిఆర్ఓస్ ఎందుకు మధ్యలో, వాళ్ళ కవర్లు ఎందుకు ఇవ్వాలి? సింపుల్ థింగ్, అవునా? సో రిలీజులు అంటావా, ఈ మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా టోటల్గా డైరెక్ట్గా మనం యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవచ్చు. సో మనకు ఆ మధ్య నాకు చిన్న మెసేజ్లు కూడా వచ్చాయి, సనా మనము సినిమాని ప్రతి ఛానల్లో మనము అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, వాడికి కూడా సొల్యూషన్ ఉంది. సో అన్నీ నేను చెప్తాను, నేను డోంట్ వరీ. అన్ని సొల్యూషన్స్ మనం తీసుకుంటూ మన చిన్న సినిమాని అన్ని ఛానల్స్లో, చెప్తున్నా కదా, కొన్ని వేల ఛానల్స్, కొన్ని లక్షల ఛానల్స్లో మన సినిమా రిలీజ్ అయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది అంటే, మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వడమే. మీ నుంచి మోరల్ సపోర్ట్ అందితే చిన్న సినిమా స్టేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం మీద మన చిన్న సినిమాను కూర్చోబెట్టవచ్చు. సో పిఆర్ఓ వ్యవస్థ అవసరం లేదు. ప్రతి చోట పిఆర్ఓ వ్యవస్థ లేకుండా మన చిన్న సినిమాలను రెడీ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ మీరు చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మీ ఛానల్ లింక్ పెట్టి, అన్న చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. ఈ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ చేయండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. జై హింద్.